ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమంది వింటూ ఉన్నారండి? అందరు బాగున్నారా? ప్రార్థనలలో ఉంటున్నారా? మీ అందరూ కూడా ఇంకా టైం లేదు, 13 రోజులు మాత్రమే. చాలా దగ్గర పడ్డాం. దేవుని సన్నిధిని మీరందరూ అనుభవించుటకు మీకు ట్రైన్ ఫెసిలిటీస్ ప్రార్థించండి, దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఈ దినాలలో శత్రువులు వేస్తున్న దినాల్లో ప్రార్థన ఎంత బలమైందో, మన ఉపవాసం ఎంత శక్తివంతమైందో, మన కుటుంబాలకి విడుదలని సమాధానాన్ని ఇచ్చే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఎవ్వరు వీక్ అవ్వకండి, ప్రార్థనలో పోరాడండి, దేవుని మీద ఆధారపడండి. మరీ ముఖ్యంగా మీ జీవితాలు ఎక్కడ పతనమై కుటుంబాలు బంధకాలు ఉన్నారు, దేవుడు నమ్మదగిన వాడు కదా, విడిపిస్తాడు. యేసు రక్షకుడు దేవుడని ఇంకెవరైనా అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం. మీ హృదయాల్లో యేసుని చేర్చుకోండి, మీ జీవితాలను యేసుకి అప్పగించండి. ఎక్కడ కూడా కృంగిపోకండి, వీక్ అవ్వకండి, మనసు పెట్టి దేవుని తట్టు చూడండి. కష్టకాలాలు, దుఃఖ సమయాలు మన జీవితంలోకి వస్తాయి. అవేది కూడా మనల్ని పరిపాలించవండి, దేవుడే మనల్ని ఏలుతాడు. కాబట్టి ఉదయం అందరం చదువుకుందాం. నేను చక్కటి వాగ్దానం చదువుతున్నాను. 105వ కీర్తన 24వ వచనం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. దేవుని బిడ్డల్ని ఆశీర్వదించాడు, వారికి సంతాన అభివృద్ధి కలుగజేసి వారి విరోధుల కంటే అధిక బలం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఉట్టిగానే నీ కుటుంబాన్ని దీవించే దేవుడే కాదు, నీ విరోధుల కంటే అధిక బలం. నీ విరోధి ఎవరు? అపవాదైన సాతాను. అది రోగమైనా, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా, బాధలైనా, ఏది నీకు విరోధంగా ఉందో, ఏది అబ్బో అది విరోధమైన బలంగా, దానికంటే బలం ఇవ్వబోతున్నాడు నీకు దేవుడు. దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకొని నిన్ను అభివృద్ధి పరిచి నీ విరోధుల కంటే అధిక బలం దయచేసేదను. ఆమెన్. కాబట్టి ప్రతి విషయంలో దేవుని తట్టు చూడండి, ప్రార్థనలో ఉండండి, వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. మునుపటి కంటే అధికమైన బలంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడుగా. ప్రతి విషయంలో వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ 50 దినాల శక్తి కలిగిన పాత్రలుగా ఆయన తట్టు చూద్దాం, దేవుని కృప పొందుదాం, దేవుని దీవెనలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి విడుదల, స్వస్థపరిచయ్యా. నీ వాక్యం చెప్తుంది నాయన, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని. అనేకమైనటువంటి రోగాలు, సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న బిడ్డలకి నేను విడిపించే దేవుడిని అంటున్నావు. విడిపించు దేవా. అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసు, మానసిక ఒత్తిళ్లు, అన్యాయం, అక్రమ బంధకముల నుంచి విడిపించండి. రక్షణ లేని కుటుంబాలన్నీ రక్షించబడాలి. ఇతర దేశంలో మా ప్రియులందరూ క్షేమంగా ఉండాలి. వారి సెటిల్మెంట్స్, వారి ఆత్మీయ విషయంలో విజయం దయచేసి అక్కడ రక్షణ కార్యం చేయండి. భారతదేశాన్ని రక్షించండి. మా క్రైస్తవ సమాజంలో ఒక ఉజ్జీవం, అపోస్తుల సేవ, ఒక జాషువా జనరేషన్ రివైవల్ లేవాలి. అంతేకాక సేవకులు వారి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి శత్రువు నుంచి విడిపించండి అయ్యా. ఎవరికి ఏ బాధలున్నా, ఏ కష్టమున్నా తొలగించి చదువుకునే పిల్లలు స్కూల్స్, కాలేజీలు భద్రంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. దీవించయ్యా. అందరి బంధకాలు తొలగిపోవాలి. 50 దిన ప్రార్థనలు, శక్తి కలిగిన ప్రార్థనల ద్వారా అనేక కుటుంబాల జీవితాలు బంధకాలు తొలగి జరగబోయే 17వ సభ ఘనంగా జరగాలి. ఈరోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలు అభివృద్ధి పొంది, దీవించబడి, వర్ధిల్ల చేసి మీరు ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి బర్త్డే సందర్భంగా వారి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు పొందుదురుగా కానీ బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి అయ్యా. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి ఒకవేళ బిడ్డలు లేకపోతే సంతాన అభివృద్ధి, అంతేకాక వారికి సంవత్సరం అంతట్లో శుభకరమైన దీవెనలని, ఆరోగ్యాలని వారి దాంపత్య జీవితంలో కలుగజేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచిన ప్రతి ఆయుధాన్ని తొలగించి, మా తండ్రి, మా విరోధి కంటే అధిక బలం మీరు మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అందరినీ దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. రోజు మీకు ఇస్తున్న వాగ్దానం దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు మీరందరూ కూడా పంపాలి కదా. మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా లైవ్ చూడండి. ఎంతగానో ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్టోబర్ 17 ముగింపు సభ. మీ అందరికీ తెలుసు, 12 గంటల నుంచే నిండిపోద్ది. 4 గంటలకి స్టార్ట్, ఏ మాత్రం లేట్ ఉండదు. ప్రారంభమే 4 గంటలకి పాటలు స్టార్ట్ అయిపోతాయి. దేవుడు శక్తి కలిగిన ఆత్మచేత 50వ దినం 12 సంవత్సరాలు బహుబలంగా జరగబోతుంది. కుటుంబాలతో రండి, పాలు పొందండి. పరిశుద్ధాత్మ అభిషేకం, రక్షణ కార్యం, ఉజ్జీవం, పడిపోయిన స్థితి లేపబడ్డం, నానావిధ బంధకములు తొలగటం, ఈ యొక్క ప్రత్యేకంగా దేశ, రాష్ట్ర అందరి క్షేమం కొరకు జరుగుతున్న ప్రార్థనలు, ముగింపు సభ. అందరూ పాలు పొంది దైవజనులకి, దైవజనరాలకు కూడా ప్రేమతో మీరు నేరుగా మీ దగ్గరకు చెప్పకపోయినా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ, దైవ సేవకులకి, సేవకురాలకి మీ అందరికి సపరేట్ గ్యాలరీ ఉంటుంది, సపరేట్ చైర్స్ ఉంటాయి, సపరేట్గా మీకు
మంచి భోజనము అన్నీ ఉంటాయి. కాబట్టి దైవజనులు దైవజనరాలు రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.